హాయ్ గైస్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. నా ప్రీవియస్ వీడియో వచ్చేసి పబ్జీ మొబైల్ 1.1.17 గురించి అప్లోడ్ చేశాను. అది ఒక చైనాలోని బీటా వర్షన్ రన్ అవుతుంది. అది పబ్జీ మొబైల్ 2 అండ్ పబ్జీ కాదు, పబ్జీ సెకండ్ వర్షన్. ఆ వీడియో వచ్చి 25th June 2019 అప్లోడ్ అవ్వాల్సిన వీడియో, కానీ మన దగ్గర నెట్ స్లో ఉండడం వల్ల అప్లోడింగ్ అనేది డిలే అయింది. నేను ఆ రోజే పెట్టాను, కానీ ఆఫ్టర్ 5 days తర్వాత అప్లోడ్ అయింది ఆ వీడియో అనేది. ఓకే, ఇంకా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చదవకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి రోజ్ధన్ యాప్ గురించి ఎలా యూస్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఓకే, ఇంకా రోజ్ధన్ యాప్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ అండ్ రిఫరల్ కోడ్ ఈ రెండు నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఓకే, నేను మీకు రోజ్ధన్ యాప్ గురించి నేర్పిస్తాను కదా. ఇవన్నీ రోజ్ధన్ యాప్ తరక ఐకాన్ అనేది ఇలాగ ఉంటుంది. ఓకే, ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేద్దాం. రోజ్ధన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది యాప్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు మీకు రోజ్ధన్ యాప్ ద్వారా ఏంటంటే అడ్వాంటేజెస్ నేను మీకు నేర్పిస్తాను. ఓకే, మీరు ఫస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయగానే ఇక ఇలాగ ఉంటుంది. డే 1, డే 2, డే 3 అనేసి 7 days ఉంటాయి. ఒక్కొక్క డేకి 20 coins, 25 coins, 30 coins, 35, 40, 45, 50 ఇలాగ ఉంటుంది. డే 4 దగ్గర 235 coins వస్తుంది. డే 7 దగ్గర 300 coins అని వస్తున్నాయి. నా రిఫరెన్స్ అయితే మీకు ఈ వీడియోకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరేం లేదు, సైన్ అప్ ఎలా చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా లింక్ అనేది ఇస్తాను. నా లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్కి తీసుకెళ్ళిపోతే అక్కడ నుంచి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ చేస్తే కనుక 35 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా మీ వాలెట్లో క్రెడిట్ అవుతాయి. ఇంకా నేను ఇచ్చిన రిఫరెన్స్ కోడ్ ద్వారా మీరు సైన్ అప్ చేస్తే కనుక మీకు ఇంకో 25 రూపీస్ ఎక్స్ట్రాగా వస్తాయి. టోటల్ 50 రూపీస్ మీ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెక్ ఇన్ ఉంది కదా, చెక్ ఇన్ అంటే డే 5 కంప్లీట్ అవుద్ది. డే 5కి సంబంధించిన పాయింట్స్ వస్తాయి మనకి. అంతేకంటే 40 కాయిన్స్ ఉన్నాయి కదా, 40 కాయిన్స్ మనకి క్రెడిట్ అవుతాయి. ఇంకా డే 5 కూడా క్రెడిట్ అయిపోయింది. అది నేను మీకు రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే కొద్దిగా నెట్ అనేది స్లో ఉండడం వల్ల స్కిప్ అయిపోయింది అది. ఇక చూడండి, డేస్ ఇన్కమ్ 40. ఇక్కడ మనం డే 5లో 40 ఉంది కదా, ఇక్కడ 40 కాయిన్స్ కలెక్ట్ అయ్యాయి డేస్ ఇన్కమ్లో. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇందులోని 250 కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ. ఆ రకంగా మీరు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తారో మీకు 100 రూపాయలు వస్తాయి. నేను ఇంతవరకు 5 daysగా యాప్ని వాడుతున్నా. 5 days అయింది ఇన్స్టాల్ చేసుకొని. నాకు ఇంతవరకు 55 రూపీస్ 64 పైసా కలెక్ట్ అయింది. ఇంతవరకు టోటల్ నేను 5 రూపీస్ 64 పైసా అనేది ఎర్న్ చేశాను ఈ యాప్ ద్వారా. ఇకండి నెక్స్ట్ ఇది మీకు అమౌంట్ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుద్ది అంటే నెక్స్ట్ డే అంటే midnight 12 o'clockకి మీరు ఇంతవరకు ఇన్కమ్ ఎన్ని కాయిన్స్ సంపాదించారో అన్ని కాయిన్స్ని మనీ కింద కన్వర్ట్ చేస్తారు ఆఫ్టర్ 12 midnight. ఇవన్నీ చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇంకా నా ఇన్కమ్ ఎంత వచ్చిందో టోటల్గా. ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఇవ్వండి, కొన్ని టాస్క్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేస్తే కనుక మీకు ఇలా పాయింట్స్ అని వస్తూ ఉంటాయి. కాయిన్స్ కన్వర్ట్ అనేది ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత మీకు కాయిన్స్ని కన్వర్ట్ చేస్తారు. నాకు ఫస్ట్ డే కాయిన్స్ వచ్చి 464 కాయిన్స్, అవి కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ మీకు పైన ఇన్కమ్ దగ్గర కింద కాయిన్స్ అంటుంది కదా, కాయిన్స్ అంటే ఇవి రూపీస్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు టోటల్ వాలెట్లో ఎంత అమౌంట్ అనేది ఉన్నదో ఎంత వస్తుంది చూడండి. స్టార్టింగ్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలాగా అన్నీ ఉన్నాయి కదా, డేట్ వైజ్ అన్నది మీకు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు ఎలాగ మనీ ఎర్న్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ హోమ్ అని ఉంది కదా, హోమ్ మీద క్లిక్ చేస్తే కనుక కొన్ని ఆర్టికల్స్ అనేవి వస్తాయి. ఇక ఈ రకంగా
ఈ ఆర్టికల్స్ మీరు చదివినా కూడా మీకు వస్తుంది, అమౌంట్ అనేది ఎర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇగండి ఎర్న్ మనీ అని కదా, ఎర్న్ మనీ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్ని కంప్లీట్ చేసినా కదా మీకు మనీ అనేది వస్తుంది. ఇక ఈ ఫస్ట్ ఉన్నది కదా, ఫస్ట్ స్క్రోల్ అవుతుంది. యూ హ్యావ్ 2100 కాయిన్స్ టు రిసీవ్ అని ఉన్నది కదా స్క్రోల్ అవుతూ, దీన్ని ట్యాచ్ చేయండి. నాకు తెలిసి 5 రూపీస్ వస్తుంది, ఎందుకంటే ఎంతో నాకు రాలేదు. ఇకండి ఇది కదా డైలీ వైజ్, ఇందాక చూసారు కదా డైలీ ఎర్న్కి కాయిన్స్ ఉంది. అంటే లైక్ ఇకండి పైన డే 1, డే 2, డే 3, డే 4, డే 5, 6 అలాగా ఉన్నాయి కదా. అలా ఇది కూడా ఒకటి. డే 1, డే 3, డే 4 ఈ 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. డే 2 మాత్రం మర్చిపోయాను, అది రన్ చేయడం. ఏం లేదు, మీరు ఇక ఇక్కడ ఉంది కదా న్యూ యూజర్ స్పెషల్ ఈవెంట్ 3 కాయిన్స్ ఫర్ రీడింగ్ ఎవ్రీ డే అని ఉంది కదా. అంటే ఈ డేస్ని కంప్లీట్ చేయండి న్యూ యూజర్ అయితే మాత్రం. ఇక్కడ డే 5 కంప్లీట్ చేద్దాం. 400 కాయిన్స్ వస్తాయి మనకి, గోల్డ్ కాయిన్స్. ఇక్కడ ఇలా ఉంది కదా, నాట్ ఎలిజిబుల్ టు గెట్ రివార్డ్స్, యూ నీడ్ టు రీడ్ 5 ఆర్టికల్స్ టు గెట్ స్పెషల్ రివార్డ్స్ అని ఉన్నది కదా. ఇక్కడ కింద రీడ్ నా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. ఇకండి ఒకటి అయిపోయింది. మరి అదే ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నది రావద్దు మీకు. 3 ఐటమ్స్ రిమైనింగ్. ఈ రకంగా మీరు చేయండి, సరిపోతుంది. డే 5 ఫినిష్ అయింది, చూసారు కదా. ఇంకా వేరే దీనిలో ట్యాచ్ చేయండి, సరిపోతుంది. సక్సెస్ఫుల్. ఓకే, మీరు ఇక్కడ ఫైనల్గా మీరు కంప్లీట్ చేసిన టాస్క్ మీద కంప్లీట్ చేసిన డే మీద ట్యాప్ చేస్తే కనుక అది టిక్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఐర్ ఉంది కదా, లెఫ్ట్ ఐర్ నుంచి బ్యాక్కి వెళ్తుంది. మీకు పైకి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ మీరు ఆప్షన్స్ ఉంటాయి. ఇన్వైట్ ఫ్రెండ్స్, షేర్ ఆర్టికల్స్ టు ఎర్న్ పాయింట్స్, షేర్ ర్యాంకింగ్ లిస్ట్, న్యూ యూజర్ ఈవెంట్ అని ఉన్నాయి కదా. వీటికి ఫస్ట్ ఇన్వైట్ ఫ్రెండ్స్కి +1500 కాయిన్స్ అనేది ఎర్న్ అవుతాయి. నెక్స్ట్ షేర్ ఆర్టికల్స్ అంటే ఇంక 100 కాయిన్స్ వస్తాయి. అంటే షేర్ ఆర్టికల్స్లోని టోటల్ 10 ఆర్టికల్స్ అని ఉంటాయి. టుడే ఇక ఉంది కదా ఇక్కడ, టుడే షేర్డ్ 2 ఎండ్స్ ఉన్నాయి కదా 2, కాబట్టి ఇక్కడ టుడేలోనే ఇక 10 ఆర్టికల్స్ ఉంటాయి. షేర్లోనే మనం ఎన్ని షేర్ చేసామో ఈరోజు అవి ఉంటాయి. అంటే ఇది డైలీ రిఫ్రెష్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ టుడే కనుక అనుకున్నది కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. 440 కాయిన్స్ ఉన్నాయి కదా, 440 కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ చూడండి, ఒక ఆర్టికల్ షేర్ చేస్తాను. నేను 22 జూన్కి సంబంధించిన ఆర్టికల్ అనేది టుడే హారోస్కోప్ అని ఉంది కదా, ఇది నేను సెండ్ చేస్తాను నేను గ్రూప్లో. ఇవన్నీ ఇక్కడ కింద ఉంది కదా ఫేస్బుక్ ఐకాన్, వాట్సాప్ ఐకాన్. మీరు ఎందులో కానీ అందులో షేర్ చేసుకోండి, నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను. నాకు 2-3 గ్రూప్స్ ఉన్నాయి, దాని వాటిలో సెండ్ చేస్తా. ఓకే, సెండ్ అయిపోయింది. అంటే మీకు ఇది అప్ టు 100 అన్నారు కాబట్టి మీకు 20 కాయిన్స్ వచ్చాయి. మ్యాక్సిమం 20 కాయిన్స్ వరకు వస్తుంది ఒక ఆర్టికల్కి, 100 అంటారు కానీ. మీరు 5 ఆర్టికల్స్ సెండ్ చేశారంటే కనుక డైలీ షేర్ ఆర్టికల్స్ ఆప్షన్ నుంచి మీరు డైలీ ఆర్టికల్స్ డైలీ 5 ఆర్టికల్స్ సెండ్ చేస్తే మాత్రం మీకు 500 రూపీస్ క్రెడిట్ అయిపోతే మేము వాలెట్లోకి. అది ఉంటుంది 100 కాయిన్స్. అదే కనుక మీరు 10 షేర్ చేస్తే కనుక 200 కాయిన్స్ అనేది క్రెడిట్ అవుతాయి మీ అకౌంట్లోకి.
ఇదే మీకు ఇక్కడ షేర్ ర్యాంకింగ్ అనిస్తుంది కదా, షేర్ ర్యాంకింగ్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ లిస్ట్ ఓపెన్ అవుతుంది. షేర్ ర్యాంకింగ్ అంటే టాప్ ప్లేస్లో ఎవరు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేశారు, సెకండ్ ప్లేస్లో ఎవరు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేశారు, థర్డ్ ప్లేస్లో ఎన్ని అనేసి. అంటే ఇది వీక్లో, ఇది మంత్లో చూద్దాం. మంత్లో కూడా సేమ్ ఇదిగా ఉంటుంది. మీరు ఇది షేర్ చేయొచ్చు. షేర్ చేస్తే కనుక మీకు 20 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే ఇది కూడా చూపిస్తాను మీకు. ఉండండి, వాట్సాప్ ఓకే చూడండి ఇక్కడ మీ ర్యాంకింగ్ షేర్ చేసినందుకు 20 కాయిన్స్ అనేవి క్రెడిట్ అయ్యాయి. అంటే మీరు ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేసినట్టు లెక్క వస్తుంది. కానీ మీరు ఇలాగ డైలీ మీ ర్యాంకింగ్ అనేది సెండ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా కింద షేర్ ర్యాంకింగ్ కింద న్యూ యూజర్ ఈవెంట్ అని ఉంది కదా, ఇది అప్ టు 8 రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇందుకు మీరు ఇక్కడ పైన ఇవ్వండి, ఇది చూస్తారు కదా, యూ హ్యావ్ 2100 కాయిన్స్ టు రిసీవ్ అనేసి. అదే సేమ్ ఇక్కడ దీనికి న్యూ యూజర్ ఈవెంట్ ఉంది కదా, దానికి షార్ట్ కట్ ఇది. ఓకే, ఇంకా బైక్ స్క్రోల్ చేస్తే కనుక ఇంకా లాస్ట్ కింద ఆప్షన్ కంప్లీట్ టాస్క్స్. నాకు ఒక రిఫర్ చేసేది యాప్ని, అందుకు వాళ్ళ రిఫరెన్స్ కోడ్ ద్వారా నేను సైన్అప్ చేశాను. నాకు 25 రూపీస్ అనేది క్రెడిట్ అయ్యాయి ఇన్స్టెంట్గా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలా, మీరు 200 కాయిన్స్ని ఎర్న్ చేయొచ్చు. రీడ్ అండ్ వాచ్ Q&A ఉంది కదా కిందన లాస్ట్ వన్, అది చూసుకోరా మీరు. అంటే అది మొత్తం చదవాలి, అందులో ఉన్న స్టెప్స్ మొత్తం చదవాలి. అందులో ఉన్న వీడియోస్ కూడా వాచ్ చేయాలి ఫుల్గా కాకపోతే జస్ట్ ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. మొత్తం అన్నీ చేసి 100 కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు మీరు. నేను ఈ స్టెప్స్ చేశాను కదా, నాకు వచ్చాయి ఆ రోజు అమౌంట్ ఫస్ట్ డే రోజు. ఇంకా నెక్స్ట్ కింద ఆప్షన్స్ ఉంది, గేమ్స్ ఉన్నాయి కదా, ఈ గేమ్స్ అయితే కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. నాకు ప్రజెంట్ అనేది నెట్ ఆడడానికి గేమ్స్ కోసం కొద్ది స్పీడ్ ఉంటుంది నెట్ అనేది, నాకు బాగా స్లో ఉంది కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ కిందన మీ ఉంది కదా, మీ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇక ఇక్కడ పైన నా ప్రొఫైల్ కనిపిస్తుంది, నా కోడ్ కూడా కనిపిస్తుంది, ఇన్వైట్ కోడ్ అనేది. మీరు ఈ ఇన్వైట్ కోడ్ ద్వారా సైన్ అప్ అవుతే కనుక 25 రూపీస్ అనేది మీ అకౌంట్లో కానీ వస్తుంది. ఇంకా ఒకవేళ మీ ప్రొఫైల్ రీఎడిట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేస్తే కనుక మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఫేస్బుక్తో సైన్ అప్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఇలా ఓపెన్ అయింది. ఇందులో మీ ఫోన్ నెంబర్ మాత్రం ఇందులో హైడ్ ఆటోమేటిక్గా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఎంత అయిపోయిన తర్వాత కింద నా అప్డేట్ ఉంది కదా, అప్డేట్ నేను క్లిక్ చేస్తే కనుక అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇంకా మీకు ఇక్కడ విత్డ్రా ఉంది కదా, విత్డ్రాకి అకౌంట్లో 100 రూపీస్ అయినా ఉండాలి మినిమమ్. మీకు పేటిఎం అకౌంట్ ఉంటే కనుక పేటిఎంలోకి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అండ్ పేటిఎం రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ ఈ 3 ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే కనుక సబ్మిట్ అయిపోతుంది. అదే ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అనేది పేటిఎంకి. అది నేను మీకు అది కూడా చేసుకోవాలనుకుంటే మాత్రం, అంటే ఎలా విత్డ్రా చేయాలో చేసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో #Rozdhan withdraw అని రాయండి. #Rozdhan withdraw అనేసి ఒక 100 కామెంట్స్ అండ్ ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే కనుక నేను నెక్స్ట్ ఎలా విత్డ్రా చేయాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. కింద డిస్క్రిప్షన్లో రోజ్ధన్ యాప్కి సంబంధించిన లింక్ అండ్ నా రిఫరల్ ఐడి ఈ రెండింటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.
వీరి ద్వారా మీరు సైన్ అప్ చేస్తే కనుక ₹50 అనేది మీ అకౌంట్‌లో కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఈ విధంగా రోజ్‌ధాన్ యాప్‌ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే యూట్యూబ్‌లో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఛానల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే సలహాలు, సందేహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.